సో సురేష్ పొల్లాకి గారు, మీకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లోని మీకు వచ్చిన క్లయింట్స్ ద్వారా మీరు ఎలాంటి ఆబ్లిగేషన్స్ ఫేస్ చేశారు అండ్ దాన్ని మీరు ఎలా సాల్వ్ చేసుకున్నారు? ప్రతి ఇండస్ట్రీస్లో ఈ ప్రాబ్లమ్స్ రావడం అనేది కామన్ అమ్మా. అవునండి. ఓకే, అయితే ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఎవరై ఉంటామంటే అది కూడా మనమే ఉంటాం. బేసికల్గా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒక కాంట్రాక్ట్. ఓకే, ఈ కాంట్రాక్ట్ యాజ్ పర్ ద లీగల్ నామ్స్ ప్రకారంగా ఇండియన్ పీనల్ కోడ్ లేకపోతే సెక్షన్స్ ప్రకారంగానే మీకు ఈ పాలసీ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇట్స్ అ కాంట్రాక్ట్. అంటే ఏంటి, ఒక పాలసీ మీరు తీసుకునే ముందు వ్యక్తిగతంగా మీరు 3 రకాలైన విషయాలు మనం దాంట్లో పొందుపరచాలి. 1, నీ యొక్క ఆరోగ్య పరిస్థితి. 2, నీ యొక్క ఫైనాన్షియల్ పరిస్థితి. 3, నీ యొక్క సామాజిక పరిస్థితి. కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు కూడా 1 to 1 ఉంటుందమ్మా. ఓకే, దీన్ని బహిర్గతపరచడము లేకపోతే టీవీ పబ్లిసిటీ లాగా ఆ సోప్ వాడండి ఈ సోప్ వాడండి ఉండదు. ఇది ఒక వ్యక్తిగత భద్రత. ఈ వ్యక్తిగత భద్రత అనేది ఏంటి అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాడు. ఒక టర్మ్ ప్లాన్ అంటే మీకు ఐడియా ఉంది కదా, ఇట్స్ టర్మ్ ప్లాన్ తీసుకోవస్తున్న వ్యక్తి తాలూకా ఆరోగ్య పరిస్థితి నాకు తెలియలేదు అనుకోండి, మీకు ఏమైనా ప్రమాదం జరిగింది, మీరు కట్టేది నాకు 10,000 రూపాయలు కడతాడు, 1 కోటి రూపాయలకి. బట్ నేను మీకు ఎంత ఇవ్వాలి, మీకు నేను 1 కోటి రూపాయలు ఇవ్వాలి కదా. సో నేను 1 కోటి రూపాయలు మీకు ఇవ్వాలి అనుకుంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలు నాకు తెలియకపోతే మీకు నేను ఎలా ఇస్తాను 1 కోటి రూపాయలు మీకు నేను? మొట్టమొదటిగా ఈ 1 కోటి రూపాయలు తీసుకోవడానికి ఆరోగ్యపరంగా మీరు ఓకే ఉన్నారా అవన్నీ చెక్ చేసుకోవాలి. నేను మెడికల్ టెస్ట్ చేస్తాను. సెకండ్ పాయింట్, 1 కోటి రూపాయలు తీసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉందా. ఇంకొకటి చెప్పాను, సామాజిక పరిస్థితి చెప్పాను. దాంట్లో మీకు నేను ఉదాహరణకి నేను ఒక మర్డరిస్ట్ అనుకుందాం. ఓకే, నాకు థ్రెట్ ఎంత ఉంటుంది, నాకు నేను ఆల్రెడీ 10 మంది మర్డర్లు చేస్తున్నాను కదా. సో ఎవడో వచ్చి నన్ను చంపేస్తారు కదా అన్నాడు. సో కంపారిటివ్లీ నార్మల్ పర్సన్కి ఈ పర్సన్కి ఎంత థ్రెట్ ఉంది అది. సో పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమైనా కేసులు ఉన్నాయా అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యం బాగలేదని టిక్ చేయాలి. నాకు బ్యాంక్ పరంగా నాకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే బ్యాంక్ పరంగా ఇబ్బందులు ఉన్నాయని టిక్ చేయాలి. లేకపోతే నాకు ఏమైనా ఫైనాన్షియల్ సంబంధించిన పోలీసులకు సంబంధించిన ఏమైనా ఇబ్బంది ఉందనుకుంటే అలాంటి వాటిని టిక్ చేయాలి. ఇప్పుడు చూడండి ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయో చెప్తాను మీకు. అమ్మే వాళ్ళు ఈ విషయాలు కానీ సానుకూలంగా వాళ్ళ దగ్గర విషయాలు తెలుసుకోకుండా మనం ఏం చేస్తామంటే ప్రతి దగ్గర నో 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 అని కడతాం. ఓకే, తీసుకునేటప్పుడు కంపెనీ హ్యాపీగానే తీసుకుంటుంది, ఏజెంట్కి పాలసీ అమ్ముతాడు, వాళ్ళకి డబ్బులు వస్తాయండి. రేపొద్దున ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు? కస్టమర్ ఇబ్బంది పడతాడు. సో ఫస్టే కస్టమర్ ఒక పాలసీ తీసుకునే ముందు ఆ పాలసీలో ఏమేమి కండిషన్స్ ఉన్నాయి, ఏమేమి కండిషన్స్కి ఈ పాలసీ వర్తిస్తుంది, ఏమేమి కండిషన్స్కి ఈ పాలసీ వర్తించదు అన్న విషయము వినియోగదారుడే తెలుసుకోవాలి. వినియోగదారుడే తెలుసుకోవాలి. పాలసీ కొనక ముందే ఈ పాలసీలో ఏమేమి కవర్ అవుతాయి, ఏమేమి కవర్ కావు అన్న విషయాలు పాలసీదారుడే తెలుసుకోవాలి. ఓకే, ఇంతకుముందు ఇది అంత అవేర్నెస్ లేదు కాబట్టి అదేం జరిగిందంటే ప్రతి ఒక్కదానికి కంపెనీని బ్లేమ్ చేయడమో లేకపోతే ఇంకోటి బ్లేమ్ చేస్తారు. బట్ కంపెనీ ఆల్రెడీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చి ఉంటుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే మనము పాలసీని ఇష్యూ చేస్తాము. ఓకే, మీరు నో 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 అని కొట్టారు, ప్రమాదం జరిగింది, నాకు తర్వాత తెలిసింది మీ ఆరోగ్య పరిస్థితి మీరు చెప్పకపోయినా పర్లేదు, మీ మెడికల్ రిపోర్ట్ నాకు చెప్తున్నారు. ఓకే, మీకు షుగర్ ఉందా, మీకు బీపీ ఉందా, ఇంకోటి ఉందా అని చెప్పాను. మీరు చెప్పరు, మెడికల్ రిపోర్ట్ చెప్తుంది కనుక అది. ఓకే, ఆ మెడికల్ రిపోర్ట్లో నాకు క్లియర్ తెలుస్తుంది పాలసీ తీసుకునేటప్పటికి ఇతనికి బీపీ ఉంది, ఇతనికి షుగర్ ఉంది, లేకపోతే ఇంకొకటి ఉందని చెప్పాను. ఇప్పుడు నీకు నేను క్లెయిమ్ ఇవ్వాలా వద్దా? లేదు అంటే నేను రైటే కదా. కానీ వినియోగదారుడు పాయింట్ ఆఫ్ వ్యూ ఏం జరుగుతుంది, నాకు ఈ కంపెనీ మోసం చేసింది అలా అనుకుంటా. ఇప్పుడు ఇలాగే సపోజ్ జరుగుతుంది అనుకోండి, మరి కొంతకాలానికి కంపెనీలు చెప్పేవన్నీ కూడా మరి నిజాలైతే మరి తీసుకునే వాళ్ళంతా అబద్ధాలు అవుతారు కదా. దీనికి ఏం చేశారంటే ఒక స్పెసిఫిక్ టైం ఇచ్చారు దీనికి. ఏదైనా సరే ఒక వినియోగదారుడు తనకు సంబంధించిన ఏమైనా సరే వ్యక్తిగత విషయాలు దాచిపెట్టి పాలసీ తీసుకుంటే మొదటి 3 సంవత్సరాలలో ఏమైనా ప్రమాదం జరిగితే ఓకే, ఆ పాలసీ నిర్బంధంగా పాలసీ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది, డబ్బులు ఇవ్వరు దానికి. ఓకే, అట్ ద సేమ్ టైం ఈవెన్ కంపెనీ కూడా 3 సంవత్సరాల తర్వాత ఏం ప్రమాదం జరిగింది, ఓకే, అప్పుడు కంపెనీ కూడా టైం ఏంటంటే నాకు ఎలా 3 సంవత్సరాల టైం ఇచ్చాను, నీ దగ్గర కూడా టైం నాకు 3 సంవత్సరాల టైం ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లోనే ఇద్దరు కంపెనీ అయినా సరే కనుక్కొని పాలసీని క్యాన్సిల్ చేసుకోగలగాలి, ఆర్ అదర్వైజ్ కస్టమరే 3 సంవత్సరాలు దాంట్లో కరెక్టే నాకు ఇది రాదు ఇది, సో కాబట్టి నేను కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పని తెలుసుకొని కంపెనీకి అయినా సరే ఇన్ఫార్మ్ చేయగలగాలి. సో ఇది బోత్ సైడ్స్ అనమాట, వైస్ వర్సా. ఓకే, ఏదైనా సరే 3 సంవత్సరాల లోపలే చూసుకోగలగాలి. ఒకవేళ 3 సంవత్సరాలు దాటిన తర్వాత కంపెనీ కంపల్సరీ డబ్బులు ఇవ్వాల్సిందే, కస్టమర్ కంపల్సరీ డబ్బులు తీసుకోవాల్సిందే.